మా ప్రధాన కార్యదర్శి గారు ఏలే వెంకటేశ్వర్లు నల్గొండ నుండి వచ్చారు. వారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. ఈరోజు జాతీయ వినోదాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అరోరా డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మరియు క్యాట్కో తరపున ఈరోజు ముఖ్యంగా మీకు తెలియాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్యాట్కో అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కన్జ్యూమర్ అసోసియేషన్ కింద 400 వినోదాల సంఘాలు పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. విద్యార్థులు ఈరోజు ఎందుకు ఎంచుకున్నామంటే విద్యార్థులే రేపటి వినియోగదారులు. విద్యార్థులు ముఖ్యంగా ఈ అంశం తెలుసుకొని రేపు ముందుగా మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలకు అందరూ తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుడు నిత్యం విద్యార్థే. వినియోగదారుడు సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను నిత్యం తెలియజేసుకొని వారు మెరుగుపరుచుకొని వ్యాపారస్తుల నుంచి అక్రమ వ్యాపారస్తుల నుంచి వాళ్ళు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు మోసపోయిన తర్వాత మోసపోకుండా ఉండడానికే చూసుకోవాలి. మొట్టమొదటి మోసపోయిన తర్వాత కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ 3 ఉంటాయి. డిస్ట్రిక్ట్ కమిషన్లో ₹1,00,00,000 వరకు వేయచ్చు. తెలుసా? జిల్లా ఫోరం అంటారు. మీకు తెలుసా? కేసులు వేసిరా జిల్లా ఫోరంలో? మీరు వేసిరు ఎప్పుడైనా ఫోరంస్దా? తెలుసా సార్ డిస్ట్రిక్ట్ ఫోరం అంటే? డిస్ట్రిక్ట్ ఫోరం కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్లో జిల్లా వినోదాల పరిష్కార కమిషన్ అంటారు. ఇప్పుడు ఆ కమిషను ఆ కోర్టులో ఉంటుంది. ఆ కోర్టు పరిధిలో మీరు ₹1,00,00,000 వరకు నష్టపరిహారం పొందే కేసులు మొత్తం అందులో ఫైల్ చేయవచ్చు. తెలుసా మీకు? అయితే ఫస్ట్ మీరు కేసు దాఖలు చేయాలంటే ఏం చేయాలా? ఏముండాలా? ఇంకా కేసు దాఖలు చేయాలంటే ఎవిడెన్స్ ఒక్కటి సరిపోతుందా? బిల్లు ఉండాలా. అర్థమైందా? మీరు కేసు వేయాలంటే బిల్లు ఉండాలా. బిల్లు లేకుంటే ఏరాదు. ఒకసారి వినండి స్టూడెంట్స్, మీరు మీ ఇంటి పక్క అందరికీ న్యాయం చేయాలి. మీరు గినిపోయినాక ఈ సమాజంలో మీ చుట్టుపక్కల మీ కుటుంబం కూడా బాగుండాలంటే తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు జిల్లా ఫోరంలో కేసు దాఖలు చేయాలంటే బిల్లు తప్పనిసరిగా ఉండాలా? ఉండాలనా? అయితే మీరంతా రేపటి నుంచి బిల్లు తీసుకొని నష్టం పోయిన ప్రతి ఒక్కరి తరపున మీరు కేసు వేయచ్చు. కేసు వేయాల్సింది 3. వ్యక్తిగతంగా వేయచ్చు. మనం అంటే కన్జ్యూమర్ అసోసియేషన్ తరపున వేయచ్చు. లాయర్ ద్వారా కూడా వేయచ్చు. అంటే 3. లాయర్ ఉంటేనే కేసు వేయాలని ఏం లేదు. మీరు కూడా కేసు వేయచ్చు డైరెక్ట్. అర్థమైందా? నష్టపోగానే లాయర్ దగ్గర పోవడం అవసరం లేదు. మీరు కూడా వ్యక్తిగతంగా స్టోరీ రాయాలి. తెలుసు కదా, ఎంసీ స్టూడెంట్స్ కాబట్టి లాస్ ఎట్లా జరిగింది, ఏమైంది, బిల్లు ఎప్పుడు తీసుకున్నాం, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఒక స్టోరీ రాయాలి. రాసి ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలా? ఏ వస్తువు ఎవరి దగ్గర కొన్నారో వారికి నోటీసు పంపాలా. ఫస్ట్ పాయింట్ షాపా, డీలరా అతను తెలియజేయాలా మీరు. అర్థమైందా? ఒక్కసారి అటు డీలర్కి తెలియజేయాలి. ఏమని రాయాలా? మీరు నాకు నష్టం జరిగింది, మానసికంగా వేదన చెందినాను, ఇది పని చేయకపోవడం వల్ల నాకు ఆర్థికంగా లాస్ అయింది, కాబట్టి నాకు 15 రోజులలో 15 డేస్ టైం ఇవ్వాలి. ఆ నోటీసులో కన్జ్యూమర్గా నువ్వే రాయాలి నోటీసు. 15 రోజులలో మీరు నాకు నష్టపరిహారం చెల్లించకపోతే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేస్తా. ఫస్ట్ నోటీసు మీరు రాయాలా. ఇది డీలర్కైనా షాప్ ఆయనకు రాస్తే ఎక్నాలెడ్జ్మెంట్ పెట్టాలా. లాస్ట్ ఇది చూడట్లేదు ఇక్కడ, ఎక్నాలెడ్జ్మెంట్ పెట్టాలా. మీరు రాసే నోటీసుకు ఆ షాప్ ఎక్నాలెడ్జ్మెంట్ పెడితే ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. జిల్లా కోర్టులో వేయాలంటే బిల్లు ద్వారా నువ్వు ఆ డీలర్కు పంపించిన ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు పెట్టి కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అర్థమైందా? జిల్లా కోర్టులో మీరు ఏంటంటే బేసిక్గా పక్కలకు న్యాయం చేయాలి అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. మీకు స్టోరీస్ ఇవన్నీ తెలిసి ఉంటేనే కోర్టులో కేసు వేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉన్నదనుకో, సపోజ్ అగ్రికల్చర్లో ఏంది, పత్తి రైతులు ఉన్నారు, విత్తనాలు కొంటున్నారు. వాళ్ళు
వాళ్ళు విత్తనాలు కొన్నప్పుడు వాళ్ళు ఏంది పంట రాదు, సరిగా రాబడి రాదు. మీ చుట్టుపక్కల రైతులు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు, వాళ్ళ కేసులు ఎలా వేయాలా? అయితే రైతులు కొన్న బిల్లులు ఉండాలా, స్టాక్ ఉండాలా. అయితే దాన్ని సర్టిఫై చేయాలి. ఎవరు చేస్తారు? గ్రామాలలో ఎవరు చేస్తారు? మండలాలలో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, తెలుసా? అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీస్ తోటి ఆ పంట పొలాలని ఫొటోస్ తీసి ఆయనతో సర్టిఫై చేయించాలా. సర్టిఫై చేపిస్తేనే ఈ బిల్లులు ఆ సర్టిఫై చేసిన కాళ్ళు పెట్టి కోర్టులో దాఖలు చేయవచ్చు. ఇది ఎందుకు చెప్తుంటే బేసిక్గా మీ చుట్టుపక్కల ప్రాంతంలో రోజు నిత్యం జరిగే వ్యవస్థ ఇది. మేము ఆల్రెడీ కోర్టులో కేసులు 200 వరకు కేసులు వేసినాం. రకరకాల కేసులు దాఖలు చేయడం జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ చిన్న ఆర్టీసీ బస్సులో 2 years కింద మేము ఎక్కుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే ఒక మేడం చీర ఎక్కుతుంటే చిరిగిపోయింది ఆ కింద పట్టుకొని బస్సు ఎక్కుతుంటే. ఆ బస్సు కూడా కేసు వేసినాం మేము నల్గొండలో. బస్సు కేసు వేస్తే ఆ చీర పట్టు చీర చినిగిందని చెప్పి కేసు వేస్తే 2 years తర్వాత 5,000 rupees వచ్చింది. ఆ కేసు ఫైనల్ చేసి ఆర్టీసీ వాళ్ళు చెల్లించుర్రు. అర్థమైందా? చిన్న చీరకు చిరిగిందిలే, నెగ్లిజెన్సీగా మాకెందుకులే అని కేసు వేయకపోతే అది నష్టపరిహారం రాదు. కాబట్టి ప్రతి ఒక్క చిన్న విషయం ఏదైనా మీరు కోర్టు దృష్టి తీసుకుపోవాల్సిందే. చిన్న కేసు కాదు నాకు నష్టం రాలేదని చెప్పేసి ఊకోవాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు విద్యార్థులు, మీరు నిత్య వినియోగదారులే, అంటే నిత్యం విద్యార్థులే, వినియోగదారులు నిత్యం విద్యార్థులే. కాబట్టి మీ సమాజంలో జరిగే ప్రతి ఒక్క మోసాన్ని మీరు పసిగట్టగలగాలి. మోసాన్ని పసిగట్టగలిగినప్పుడే మీరు వినియోగదారుగా విజయం సాధిస్తారు. మీరు వినియోగదారు విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు మీ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, అనేక రంగాలలో ఉంటారు, ఒక్కొక్క విధానంగా. అయితే చాలా ఉంటుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది ఇక్కడ, విన్నారా, చూసిరా? అయితే చిన్న ఎగ్జాంపుల్ ఏం చేసిందంటే సౌత్ ఇండియా నాగార్జున సినిమా యాక్టర్ ఉండగా నేను దాని మీద కూడా నోటీసు పంపించిన. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఏమన్నారు? సొంత మొగ్గాలపై నేసిన పట్టు చీరలు అన్నాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ విన్నారా మీరు ఎప్పుడన్నా? టీవీలలో చూసిరా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సొంత మొగ్గాలపై వేసిన పట్టు చీరలను మేము అమ్ముతున్నాం అన్నాడు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు సొంత మొగ్గాలే లేవు వాళ్ళకు. అసలు మొగ్గాల మీద చేసే చీరలే కావు. మొగ్గాల మీద చేసేవంటే చేనేత అంటే హ్యాండ్ క్రాఫ్ట్, కానీ అలా హ్యాండ్ మీద చేయలేదు. పవర్ లూమ్స్ మీద తయారు చేయించారు. పవర్ లూమ్స్ మిషన్ల మీద తయారు చేసే చీరలు మొగ్గాల మీద అన్నందుకే నేను నోటీసు పంపించిన. నోటీసు పంపించగానే ఎమ్మటే వాళ్ళు నాకు ఫోన్ చేసి అది అడ్వర్టైజ్మెంట్ బంద్ చేశారు. అంటే రకరకాల మోసాలతో వచ్చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. ఈరోజు కార్పొరేట్ సంస్థలు చాలా మోసపూరితమైన విధానాలతో అవలంబిస్తున్నాయి. వాళ్ళు ప్రశ్నించాల్సింది మీ విద్యార్థులే. అర్థమైందా? మీ విద్యార్థులు ప్రశ్నించినప్పుడే మెయిల్స్, మీరు ఏమైనా మోసపోతే కంపెనీలో మెయిల్ పంపిర్రా? నల్గొండలో రోబోట్ అని చెప్పేసి వాషింగ్ చేస్తున్నాయి, బండలు చూస్తారు రోజు, తెలుసుగా? రోబోలు వచ్చినాయి అన్నిటికీ. అర్థమైందా? రోబోలు వస్తే ఏంది పంపించిండు, ఎంత 80,000 రూపాయలు అంట, దానికి 80,000 రూపీస్ కట్టిండు. 80,000 కట్టేసిండు. అది 2 months పనిచేసి బంద్ అయింది. అది సమస్య ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. దాన్ని డీలర్ ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఉంటే ఆయన పర్సనల్ నోటీస్ పంపిస్తే రిప్లై లేదు. నేను మెయిల్ పెట్టించిన, అక్నాలజ్మెంట్ పెట్టించి మెయిల్ పెట్టించినాక రిప్లై లేదు. రిజిస్టర్ పోస్ట్లో పంపినాము ఆయనకు నోటీసు. రిజిస్టర్ పోస్ట్లో పంపించినాక అప్పుడు ఫోన్ చేసి మేము అక్కడ మానసికంగా వృద్ధి చెందినందుకు రీప్లేస్మెంట్ ఇవ్వమని, నష్టపరిహారం ఇవ్వమని అడిగినాము. ఆయన కొత్తది ఇచ్చుకుంటూ 50,000 రూపాయలు రిటర్న్ పంపించిండు చెక్కు. కేసు దాఖలు చేస్తామని 15 daysలో దాఖలు చేస్తామని పంపించినందుకే పంపించిండు. కావున మీ విద్యార్థులు ఒక్కసారి ఆదిపెట్టుకొని ఈ సదవకాశాన్ని మీ ప్రాంతాల్లో ఉన్న మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబంలో కూడా మీరు అంటున్నారు కల్తీలు జరుగుతున్నాయని. మీరు కొనడం తప్పే. కొనేటప్పుడు ఎందుకు బాధ్యతాయుతంగా చూసుకుంటలేరు? మనం సపోజ్ ఇలా కారం మసాలాలన్నీ రెడీమేడ్గా తీసుకొస్తున్నాం. మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అన్నీ కొట్టించేది ఇంటికాడ, ఇవన్నీ బంద్ చేసిర్రు. ఇప్పుడు లాస్ట్ ఫుడ్ కూడా ఆర్డర్లే ఇస్తున్నారు, అవి కూడా వంతలేరు లాస్ట్కి వచ్చేవరకే. కాబట్టి ఇవన్నీ మీ ముందు తరాలకు నేర్చుకొని మీరు ఆదర్శంగా ఉండాలి. మీరే వంటలు చేయాలి, మీరే నాయనమ్మమ్మ లెక్క పాత్ర పోషించాలి. రేపు సమాజంలో
కల్తీల పట్ల జాగ్రత్తగా ఉండాలంటే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీరు ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. విద్యార్థులందరూ ఓకే.